ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ద పవర్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, శక్తివంతమైన కృతజ్ఞత ప్రార్థన. కీర్తనలు 104లో కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కృతజ్ఞతా ప్రార్థన హృదయాన్ని మార్చుతుంది. కష్టకాలంలో కూడా కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మన దృష్టి సమస్యల నుండి దేవుని వైపు మారుతుంది. విశ్వాసాన్ని పెంచుతుంది. గతంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పటం అనేది భవిష్యత్తులో కూడా ఆయన సహాయం చేస్తారని విశ్వసించగలగాలి. ఆయన మనల్ని సృజించాడని, విమోచించాడని. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ప్రజలమని, ఆయన మన కాపరి అని జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనలు పాడాలి. శాశ్వత కాలముండే ఆయన ప్రేమ, సత్యం, నమ్మకత్వాలను గుర్చి పాటల ద్వారా కీర్తించాలి, స్తుతించాలి. యోహాను సువార్త 6:11లో యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. 5 రొట్టెలు 2 చేపలు ఆహారం తక్కువగా ఉన్నా కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించడం ద్వారా 5,000 మందికి పురుషులు మాత్రమే భుజించినట్టు ఈ వాక్యంలో ఉంది. మరి స్త్రీలు, పిల్లలు కలిపితే ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు. వారు భుజించిన తరువాత మిగిలినవి 12 గంపలు. ఎంత గొప్ప కార్యం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 16:25 వచనంలో పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. కారాగారంలో బంధింపబడినప్పటికీ దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చేశారు. ఫలితంగా వారిని బంధించిన గొలుసులు విడిపోయాయి. అంటే శక్తివంతమైన ఈ కృతజ్ఞత ప్రార్థన మనలను బంధాల నుండి విడిపిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది, దేవుని సన్నిధిలోకి తీసుకుని వెళ్తుంది. ఆయన మహిమను మన జీవితంలో చూడగలుగుతాం. ఫిలిప్పీ 4:6లో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మనం మానవులమై ఉండగా జీవన సమస్యలు, ఆందోళనలు సహజం. కాని విశ్వాసిగా మనం భయానికి బానిసలు కాకుండా దేవుని మీద ఆధారపడాలి. కలత మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. చిన్న సమస్య అయినా పెద్ద సమస్యలైనా మనం దేవుని వద్దకు తీసుకుని వెళ్ళాలి. ఆయనకు తెలిసినా మనం చెప్పాలని ఆయన కోరుతున్నారు. ఎందుకంటే అది మనం దేవునిపై ఎంత ఆధారపడి ఉన్నామని చూపిస్తుంది. మన కృతజ్ఞత ప్రార్థనలో ఆరాధన, విన్నపం మరియు కృతజ్ఞత కలిగినదిగా ఉండాలి. కావున మనకు సమస్యలు తొలగకపోయినా దేవుని సమాధానం మన హృదయంలో స్థిరపడుతుంది. ఈ సమాధానం మానవ జ్ఞానాన్ని మించిపోతుంది. ఈ సమాధానం యేసుక్రీస్తునందే మనకు లభ్యమవుతుంది. ఈ సమాధానం ఒక రక్షకుడిలా నిలబడి భయం, అనుమానం, ఆందోళన నుండి మన మనసు, హృదయాన్ని కాపాడుతుంది. ఏ ఆందోళన మన హృదయంలో ఉంచుకోకుండా వాటిని దేవునికి అప్పగించి ప్రార్థనతో, విన్నపంతో, ధన్యవాదాలతో జీవిస్తే దేవుని సమాధానం మన జీవితంలో నిలిచిపోతుంది. ఉదాహరణకు దానియేలు రాజాజ్ఞ ప్రకారం ప్రార్థిస్తే సింహాల గుహలో వేయబడతాడని తెలిసినా రోజుకి 3 సార్లు కృతజ్ఞతతో ప్రార్థించాడు. ఫలితంగా దేవుని సమాధానం అతనిని భయరహితుణ్ణి చేసింది. సింహాలు అతనిని తాకలేకపోయాయి. నిరంతర ప్రార్థన సమాధానం, రక్షణ తెస్తుంది. దేవుని సమాధానం కష్టాలను తొలగించకపోయినా వాటిని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం ఇస్తుంది. ప్రార్థన
మన భయాన్ని శాంతిగా మార్చుతుంది. కృతజ్ఞతతో విన్నపం దేవుని సమాధానాన్ని ఇస్తుంది. ప్రార్థిస్తామా? పరలోక తండ్రి, ఈ రోజు నాకు ఇచ్చిన ఈ కుటుంబం, ఆరోగ్యం, ఆహారం, ఐశ్వర్యం, నీ రక్షణ, ఆశీర్వాదాలన్నిటికీ నిన్ను మహిమపరుస్తున్నాను. నేను, నా కుటుంబం నీ కృపను అనుభవిస్తున్నాం. నా జీవితమంతా నీకు సాక్షిగా ఉండాలని, నీ చిత్తములో నేను, నా కుటుంబం, సంఘం నడవాలని కోరుకుంటూ యేసునామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.